హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇదైతే ఇంట్లోనే మనము ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. అలానే మనమైతే రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ గ్రీన్ మిర్చి, అలానే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, టమాటో, క్యారెట్, బీన్స్, అలానే పొటాటో, నూకోలు, అలానే క్యాప్సికము, తెల్లపాయ కూడా ఉంది, అలానే అల్లం కూడా. ఇప్పుడు ఇక్కడ తిరగవాతకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ చూద్దాము. హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకోవాలండి ఇక్కడైతే. సో నేనైతే కరివేపాకు, కొత్తిమీర కూడా చెప్పాను కదా ఆల్రెడీ. అన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర, అలానే గ్రీన్ మిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అంతా తెల్లపాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ మిర్చి అనేది ఒక గ్లాస్ రైస్కి సరిపడినంత అయితే తీసుకుంటానండి. యాక్చువల్గా అయితే ఇది నాకు పక్కా మెజర్మెంట్, అందుకనేసి నేను కరెక్ట్ కన్సిస్టెన్సీతో కూడా తీసుకుంటాను. అలానే ఇక్కడ కొంచెం జీరా, అలానే చెక్క, లవంగము, కొంచెము సోంపు వేసుకున్న తర్వాత, అలానే ఏలకబుడ్డ వేసుకున్న తర్వాత ఇవంతా మనమైతే మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇక్కడే మనము ఆనియను, అలానే టమాటో, కొంచెం అల్లం కూడా యాడ్ చేస్తాము. అన్నీ యాడ్ చేసుకొని మనమైతే మిక్సీ జార్లో స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. ఇక్కడైతే మనము ఈ పేస్ట్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, మనకు వెజ్ పులావు ఆర్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనము ఇంట్లోనే మనమైతే హ్యాపీగా తినొచ్చు, ప్లస్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను అదే మిక్సీ జార్లో కొంచెం అంతా ఆనియన్, అలానే టమాటో కూడా యాడ్ చేశానండి. ఇక్కడ ఆల్రెడీ వెజిటేబుల్స్ చూపించాను కదా, అన్నీ నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలో అలా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే క్యాప్సికము, టమాటో, అలానే ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను కరెక్ట్గా మాకైతే 4 మెంబర్స్కి. సో ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్కి వాటర్లో అయితే కడిగి పెట్టుకున్నాను. ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనమైతే రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అనేది ఫ్రై అయితే చాలండి. ఆ ఆయిల్లో ఎక్కువ మనమైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సో నాకు ఆయిల్ తక్కువ వస్తుందని మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అలానే టమాటాను కూడా అన్నీ వేసుకొని జస్ట్ ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము. సో ఇక్కడైతే నేను అంతా అయితే ఫ్రై చేస్తున్నాను ఆయిల్లో. ఇప్పుడైతే చూసారు కదా, ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేటివి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇక్కడ ఇదే అండి మెయిన్. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఒకసారి అయితే మనం ఫ్రై చేసామంటే మనం మసాలా వేసిన తర్వాత అంతా టేస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది. అందుకనేసి నేను ఎప్పుడు వెజిటేబుల్స్ పులావ్లో ముందుగానే ఆయిల్లోనే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేస్తాను. సో ఇక్కడైతే ముందుగా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు పుదీనా కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనమైతే ముందుగా మిక్సీ జారు రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులో ఉన్న మసాలాకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా వేసుకున్నామంటే మనకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీతో మనకైతే గ్రేవీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మనకు కొంచెం ధనియాల పిండి, అలానే గరం మసాలా, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవంతా జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే చాలు రైస్కి, ఎందుకంటే గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కాబట్టి. సో ఇప్పుడైతే నేను మొత్తం అంతా వేసిన తర్వాత అంతా నీట్గా మిక్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మసాలా ప్లస్ వెజిటేబుల్స్ అంతా జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. సో అందుకనేసి నేను కొంచెం సేపు అయితే బాయిల్ చేశాను, మసాలా అంతా కలిపేంత వరకు. అలానే మనమైతే మెజర్మెంట్ తీసుకున్న కప్పులో ఒక కప్పుకి 2 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశానండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడైతే మనం అంతా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్లో సైడ్స్ ఉన్న మసాలా అంతా కొంచెం సేపు అయితే మూత పెట్టి జస్ట్ నీరు మరగనిస్తే చాలు, తొందరగా మనకైతే విజిల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే నీరు మరుగుతున్నాయి కదా, మరుగుతున్న వాటర్లోకి మనమైతే రైస్ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నానబెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే డైలీ యూజ్లో ఎలాంటి రైస్ వాడతానో అవైతేనే వాడతానండి. ఇక్కడ ఎలాంటి సపరేట్ రైస్ అయితే యూజ్ చేసేది, మేము డైలీ యూజ్ రైసే వాడతాము. కానీ చాలా స్మూత్గా, అలానే ముద్దగా లేకుండా పొడి పొడిగా వస్తుంది, అలానే బాగా ఉడుకుతుంది కూడా. మీరు కూడా ఇంట్లో ఉన్న రైస్తోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. సో నేనైతే రైస్ వేసిన తర్వాత అంతా నీట్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. సో నేను కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నానండి. ఇక్కడైతే ఆలోపు పెరుగు రైతా అనేది రెడీ అయిందండి. ఇక్కడైతే కొంచెం ఆనియన్, అలానే కొత్తిమీర,
పచ్చిమిర్చి కొంచెము తురుముకున్న క్యారెట్ వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకైతే రైతా కూడా రెడీ అయిపోతుందండి. ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది పులావ్కి. సో ఇప్పుడైతే మనకు ఒక 2 విజిల్స్ అయితే వచ్చాయండి కుక్కరు. సో ఇప్పుడైతే మనము ఓపెన్ చేసి అయితే చూద్దాము ఎలా ఉందనేది. చూసారా పొడి పొడిగా ఎలా ఉంది, ముద్దగా అయితే రాదండి రైస్. సో మాకైతే కరెక్ట్గా అనేది సరిపోతుంది. సో ఇప్పుడు నాకైతే వెజ్ పులావ్ అనేది రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.